కర్ణాటకలో జరిగిన ఈ హత్య హాలీవుడ్ సినిమా క్రైమ్ కంటే గొప్పగా ఉంది. డెక్స్టర్ వెబ్ సిరీస్ లోని హత్యలు కూడా ఈ హత్య ముందు దిగదుడిపే. బ్రేకింగ్ బ్యాడ్ లో విలన్ తలపేలి చనిపోయినట్లుగా మర్డర్ చేశాడు హంతకుడు. షార్ప్గా స్టోరీలోకి వెళితే కర్ణాటకలోని సాలిగ్రామంలోని లాడ్జ్లోకి సిద్ధరాజు ముందు చెకిన్ అయ్యాడు. ఆ తర్వాత బయటికెళ్ళి అతని లవర్ అయిన 24 ఏళ్ల దరిసతను తీసుకొచ్చాడు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత తన ఫ్రెండ్కి ఆకలిగా ఉందంట, నేను ఫుడ్ కోసం వెళ్తున్నానని లాడ్జ్ లాబీలో ఉన్న మేనేజర్కి చెప్పి బయటికెళ్ళాడు సిద్ధరాజు. సరిగ్గా పావుగంట తర్వాత చేతిలో ఫుడ్ పార్సిల్స్తో మళ్ళీ తన లాడ్జ్ గదిలోకి వెళ్ళాడు. కానీ లోపల నుంచి లాక్ చేసింది, తలుపు రావడం లేదు. తన ప్రియురాలని పిలిచినా కూడా దరిసెత డోర్ తీయలేదు. వెంటనే లాడ్జ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు స్పేర్ కీతో డోర్ ఓపెన్ చేశారు. కానీ బెడ్ మీద సీన్ చూసి వాళ్ళందరికీ కూడా వణుకు పుట్టింది. ఎందుకంటే అందంగా తమ కళ్ళ ముందే నడుచుకుంటూ వెళ్ళిన దరిసిత దారుణంగా చనిపోయి ఉంది. నోరు మొత్తం ఛిద్రమైపోయింది, కళ్ళు పైకి తేలాయి, దంతాలు మొత్తం నేల మీద పడ్డాయి. ఇలా కూడా మనిషి చనిపోతాడా, అలా ఎలా చనిపోయిందా అని అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. వాళ్ళు షాక్లో ఉండగానే సిద్ధరాజు ఓ పక్క పర్ఫార్మెన్స్ ఇవ్వటం మొదలు పెట్టాడు. అదే ఏడవటం. ఫోన్ పేలి చనిపోయిందని చెబుతూ ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్స్పెక్టర్ శశికుమార్ తన సిబ్బందితో కలిసి వచ్చారు. సెల్ ఫోన్ పేలి చనిపోయిందని సిద్ధరాజు పోలీసులకు చెబుతూ ఏడుస్తున్నాడు. కానీ అక్కడ పేలిన సెల్ ఫోన్ మొక్కలు లేవు, చిన్న చిన్న వైర్లు కనిపించాయి, పాత ఛార్జర్ల వైర్లు కూడా ఉన్నాయి. దీంతో సిద్ధరాజు ఏదో డ్రామా చేస్తున్నాడని అర్థం చేసుకున్నారు పోలీసులు. ఈ అమ్మాయి ఎవరు, నీ భార్య అని అడిగారు. దరిశత నాకు దూర బంధువు, కేరళలో ఉంటుంది, చాలా రోజుల తర్వాత రావడంతో కలుద్దామని ఆమెనే నన్ను పిలిచిందని చెప్పాడు. దీంతో ఇదేదో తేడా కేసు అని పోలీసులు మొదట భావించారు. సిద్ధరాజును అదుపులోకి తీసుకుని విచారించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. అసలు సిద్ధరాజుకు దరిశతకు ఏం సంబంధం అని విచారణ మొదలుపెట్టారు పోలీసులు. దరిశతది మైసూరు జిల్లాలోని బిల్కెరే గ్రామం, ఈ సిద్ధరాజుది పెరియపట్నం గ్రామం. ఇద్దరు కూడా బంధువులు. ఒకరి గ్రామానికి మరొకరి ఊరికి మధ్య 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే 7 ఏళ్ల క్రితం కాలేజీ పరిచయంతో వీరి మధ్య ప్రేమ మొదలైంది. కానీ వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించారు. ఇక చుట్టుపక్కల చిన్న సిమెంట్ డీలర్ పనులు చేస్తూ ఉంటాడు సిద్ధరాజు. 7 ఏళ్లుగా ఇద్దరు శారీరకంగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే 3 ఏళ్ల క్రితం కేరళలోని కన్నూరు జిల్లాలోని ఇరుక్కురు పట్టణం నుంచి దరిశతకు ఓ సంబంధం వచ్చింది. అప్పటికి ఆమె వయసు 21 ఏళ్లు. కానీ అంతకుముందు 2 ఏళ్ల నుంచి తనకు బావయ్యే వరుస సిద్ధరాజుతో ఎంజాయ్ చేస్తూనే ఉంది. కానీ కేరళ సంబంధానికి ఆమె ఓకే చెప్పేసింది. ఎందుకంటే ఓ బ్రోకర్ ఆ సంబంధాన్ని తీసుకొచ్చాడు. దరిశత గ్రామానికి ఇరుక్కురుకు మధ్య 120 కిలోమీటర్ల దూరం. అయితే కేరళలోని గ్రామాల్లోని పిల్లలకు ఆడపిల్లలు దొరకడం లేదు. దీంతో ఎదురు కట్నం ఇచ్చి కూడా పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది. అలా అక్కడ వాళ్ళు రూపాయి ఖర్చు లేకుండా పెళ్లి చేసేసుకుంటారు. మీ అమ్మాయి భద్రతకు మాది హామీ అంటూ ఓ సంబంధం తీసుకొచ్చాడు బ్రోకర్. దరిశత తల్లిదండ్రులు సరేననడంతో సుభాష్ అనే వ్యక్తితో పెళ్లి చూపులు జరిగాయి. ఆ తర్వాత దరిశతకి సుభాష్కి పెళ్లయింది. ఇది జరిగి 3 ఏళ్లయింది. వారికి ఇప్పుడు 2 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఇక ఈ సుభాష్ దుబాయ్లో ఉంటాడు. అతను కమర్షియల్ ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నెలకు 2 లక్షల రూపాయలకు పైగా ఇంటికి పంపిస్తున్నాడు. జీవితం హాయిగా సాగుతోంది. ఇది దరిశత వైపు కథ. అలాగే కాసేపు దరిశత అత్తగారింటికి వెళదాం. సరిగ్గా దరిశత చనిపోయిన ముందు ఏం జరిగిందో చూద్దాం. ఎందుకంటే దరిశత సడన్ గా తన అత్త సుమతకు చెప్పకుండా కర్ణాటకలోని పుట్టింటికి వచ్చింది. ఎందుకంటే 3 గంటల్లో తన పుట్టింటికి చేరుకోవచ్చు. సాయంత్రం 4:30 గంటలకు దరిశత అత్త తన చిన్న కొడుకు సూరజ్తో కలిసి బంధువుల ఇంటికి వెళ్ళింది. ఇంట్లోనే ఉండమని కోడలు దరిశతకు చెప్పింది. కానీ వాళ్ళు పని చూసుకుని రాత్రి 7 గంటలకు ఇంటికి చేరుకున్నారు. అప్పటికి తలుపులు బార్లా తీసున్నాయి. దరిశత అని పిలిచారు, కానీ ఆమె పలుకలేదు. ఇంట్లోని బెడ్రూమ్లోకి వెళ్ళి చూశారు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. దరిశత అత్త సుమత ఆమె చిన్న కొడుకు ఇంట్లోని బీరువా చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే అది ఓపెన్గా ఉంది. ఒక్కసారిగా సుమతకు గుండాగినంత పనైంది. బీరువాలో 25 తులాల బంగారం ఉంది. తీరా వెతికి చూస్తే కనబడలేదు. ఆ బంగారం కూడా తాను కోడల కోసం చేయించిందే. తీరా చూస్తే కోడలు దరిశత లేదు. దీంతో వెంటనే ఆమెకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. పై అంతస్తులోని మరో గదిలోని 4 లక్షల క్యాష్ కూడా మిస్ అయింది. ఆ వెంటనే పరుగున పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు తమ కోడలు దరిశత మీదే అనుమానం ఉందని చెప్పారు. ఎందుకంటే కట్నం లేకుండా ఆడపిల్లలు దొరకడం లేదని కర్ణాటక నుంచి సంబంధం మాట్లాడుకున్నాం, నా పెద్ద కొడుకు దుబాయ్లో ఉన్నాడని సుమత చెప్పింది. దీంతో పోలీసులు చాలాసార్లు ప్రయత్నం చేయగా దరిశత ఫోన్ ఎత్తింది. ఎక్కడున్నావమ్మా అని అడిగారు. నేను మా పుట్టింటికి వచ్చానని చెప్పింది. అయితే మీ ఇంట్లో దొంగతనం జరిగింది, నువ్వు కానీ ఆ బంగారం తీసుకెళ్ళావా అని దరిశతను ప్రశ్నించారు పోలీసులు. నేనెందుకు తీస్తాను సార్, నేను మా అమ్మని చుట్టానికి వచ్చాను, మా అత్తకు కూడా చెప్పాను అన్నది.
అయితే సుమతకు మాత్రం చెప్పిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడే సడన్ గా వెళ్తుందనుకోలేదని చెప్పింది సుమత. దీంతో ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదని కేరళ పోలీసులకు అర్థమైంది. సరే, తాము విచారణ చేస్తాం, మీరు భయపడొద్దని సుమతకి చెప్పి పంపించారు. సరిగ్గా ఆ మరునాడు మధ్యాహ్నం 2 గంటల సమయంలో కేరళ పోలీసులు దరిసత గ్రామానికి చేరుకున్నారు. అక్కడ దరిసత ఇల్లు ఎక్కడా అని అడిగారు. కానీ వాళ్ళు ఇంటికి వెళ్లేసరికి ఆమె శవం కనిపించింది. దరిసత అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న బంధువులు పోలీసులకు చెప్పారు. మరి ఎలా చనిపోయిందంటే నోట్లో బాంబు పేలి చనిపోయిందని చెప్పారు. ఆ మాట వినగానే కేరళ పోలీసులు ఈ ట్విస్ట్ చూసి షాక్ అయ్యారు. వాళ్ళకు కూడా ఏదో జరుగుతుందని అర్థమైంది. లోకల్ పోలీసులను సంప్రదించగా ఆమె ప్రియుడే చంపాడని చెప్పేశారు. ఆ వెంటనే కేరళలోని ఆమె ఇంట్లో జరిగిన దొంగతనం కేసు గురించి కర్ణాటక పోలీసులకు కేరళ పోలీసులు చెప్పారు. దీంతో ఈ 2 ఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అని వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు కర్ణాటక పోలీసులు మళ్ళీ కేరళ యాంగిల్ నుంచి విచారణ మొదలుపెట్టారు. మరోవైపు దరిసత హత్య గురించి తెలిసి అక్కడ ఆమె అత్తనే కాదు, దుబాయ్లోని భర్త కూడా ఆందోళనకు గురయ్యాడు. తాను వస్తున్నానని చెప్పాడు. అయితే దరిసత ఎందుకు కేరళ నుంచి హడావిడిగా వచ్చిందనేది విచారణ చేశారు. కేరళ నుంచి తన ప్రియుడు సిద్ధరాజును కలుసుకునేందుకు కూతురుని తీసుకుని ఇంట్లో నుంచి వచ్చేసింది దరిసత. సరాసరి ఇంటికి చేరుకుంది. తన 2 ఏళ్ల కూతురిని తల్లిదండ్రుల దగ్గర ఉంచింది. వెంటనే ఆమె ప్రియుడు చెప్పినట్లుగా ఉదయమే సాలిగ్రామంలోని లాడ్జికి చేరుకుంది. మరోవైపు కొద్ది రోజులుగా సిద్ధరాజుకు ఆమెకు విభేదాలున్నాయి. ఎందుకంటే తన భర్తకు తెలియకుండా తన దగ్గర ఉన్న 80,000 రూపాయలు అతనికి ఇచ్చేసింది. సిద్ధరాజు వెంటనే ఇస్తానని చెప్పాడు, కానీ ఇవ్వలేదు. మరోవైపు తన భర్త దుబాయ్ నుంచి వస్తున్నానని చెప్పాడు. అంతేకాదు, ప్రియుడితో ఎంజాయ్ చేయాలనుకుంది. మరోవైపు తన భర్త దుబాయ్ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడని సిద్ధరాజుకు చెప్పింది దరిసత. అందుకు హర్ట్ అయ్యాడు. తనను వదిలేసి వెళ్ళిపోతావా అంటూ నిలదీశాడు. ఇక్కడ ఉంటే నువ్వు నేను ఎన్నిసార్లైనా కలుసుకునేవాళ్ళమని చెప్పేవాడు. అయితే తనకు దరిసత పూర్తిగా దూరం అవుతుందనో లేదంటే డబ్బులు అడుగుతుందనో కానీ దరిసతను చంపాలనుకున్నాడు సిద్ధరాజు. దీనికోసం 2 నెలల ముందే చంపాలని స్కెచ్ చేశాడు. అయితే తన గ్రామ పరిధిలోని గ్రానైట్ రాళ్లను డిటోనేటర్లతో పేల్చడం అతనికి తెలుసు. అందులో ఇతనికి అనుభవం కూడా ఉంది. దీంతో సెల్ ఫోన్ పేలి చనిపోయిందని నమ్మించాలని చిన్న డిటోనేటర్ను తయారు చేశాడు. దాన్ని సెల్ ఫోన్ ఛార్జర్ ద్వారా పేల్చాలనుకున్నాడు. అంతా పక్కాగా ప్లాన్ చేసుకుని దరిసత రాకముందే చిన్న బాంబును లాడ్జిలో పెట్టాడు. బయటకు వచ్చి దరిసతను తీసుకెళ్లాడు. వెళ్లగానే డబ్బుల గురించి అడిగింది దరిసత. తాను ఇస్తానులే అని చెప్పాడు. ఆ తర్వాత దరిసత చేతులను బలవంతంగా వైర్లతో కట్టేశాడు. ఎందుకు కడుతున్నావని పెనుగులాడింది దరిసత. కానీ ముందు నవ్వుతూ నమ్మించాడు. తాళ్లు కట్టిన తర్వాత శృంగారం చేసుకుందామని చెప్పాడు. కానీ ఆమెకు అనుమానం కలిగి పెనుగులాడింది. అప్పటికే ఆమె చేతులు కట్టేశాడు. ఆ తర్వాత కాళ్ళను కూడా కట్టేశాడు. బలవంతంగా నోట్లో డిటోనేటర్ పెట్టేశాడు. సెల్ ఫోన్ పక్కనే పెట్టి పేల్చేశాడు. అంతే, ఆమె నోరు ఛిద్రమైంది. స్పాట్లోనే చనిపోయింది. బయటకు అంత పెద్ద శబ్దం రాకపోవడంతో ఎవరూ అనుమానించలేదు. ఆ తర్వాత ఆమెకు వేసిన కట్లన్నీ విప్పేశాడు. ఏమీ తెలియనట్టే బయటికి వెళ్ళొచ్చాడు. లోపల నుంచి లాక్ పడింది. బయటకు టిఫిన్ కోసం వెళ్తున్నానని అడగకపోయినా కూడా మేనేజర్కు పిలిచి మరీ చెప్పాడు సిద్ధరాజు. ఆ తర్వాత వచ్చి తెగ నటించేశాడు. ఇలా మొత్తంగా దరిసత హత్యలో ఇంత పెద్ద ట్విస్ట్ ఉంది. అయితే దరిసత అత్తింట్లో దొంగతనానికి సిద్ధరాజుకు ఏమైనా సంబంధం ఉందా, లేదంటే బంగారం డబ్బు దరిసతనే తీసుకుని వచ్చి ప్రియుడికిచ్చిందా, లేదు అంటే తన పుట్టింట్లో పెట్టిందా, ఎవరూ లేకపోవడంతో నిజంగానే దొంగలు ఎత్తుకెళ్లారా అనేది ఓ కేసు. సిద్ధరాజును ప్రశ్నిస్తే తనకు ఆ దొంగతనం గురించి ఏమీ తెలియదని చెప్పాడు. హాయిగా దుబాయ్లో ఎంజాయ్ చేయాల్సిన దరిసత ప్రియుడి మోజులో పడి హత్యకు గురైంది. మరోవైపు ఆమె 2 ఏళ్ల కూతురికి దూరమైంది. తల్లి లేని ఆ పాప ఇప్పుడు అనాథలా మారింది. అయితే ఈ దొంగతనం అలాగే హత్య కేసును కేరళ, కర్ణాటక పోలీసులు కలిపి విచారణ చేస్తున్నారు. ఒకరి సాయం ఇక్కడ ఒకరికి తప్పకుండా అవసరం. మరి ఆ దొంగలు దొరుకుతారా లేదా ఆ దొంగ ఎత్తడైనా తేలాల్సి ఉంది. మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. మరి మీ అనుమానం ఏంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.